మీనా ఆకలిని తెలుసుకున్న సత్యం తనని రెడీ అయ్యి రమ్మని చెప్పని ఇంతలో తనకి దోసలైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. మీనా చూసి, "ఎందుకు మామయ్య గారు ఇలా చేస్తున్నారు? నేను వేస్తాను కదా" అనైతే అంటూ ఉంటే, "నీ ఆకలి నాకు తెలిసిందమ్మా. ఒక బిడ్డ ఆకలి తండ్రికి తెలీదా చెప్పు? నీకు ముందే చెప్పాను కదా, నన్ను మావయ్యే కాదు ఒక తండ్రిలా కూడా నువ్వు అనుకోవాలి. అలాగే నీ కష్టసుఖాల్లో కూడా ఈ నాన్నున్నాడని మర్చిపోకమ్మా. మీ నాన్నకి నేను మాటిచ్చాను. ఆ మాట నన్ను నిలబెట్టుకొని తల్లి" అనైతే చెప్తూ తనకి దోసలు వేసి పెడుతూ ఉంటాడనమాట. ఇదంతా ప్రభావతి చూసి, "అసలు ఏం చేస్తున్నారు మీరు? మతుందా? తనకి మీరు సేవలు చేయడం ఏంటి? ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం? కోడలికి మామయ్య సేవలు చేయడం ఎక్కడా లేదు ప్రపంచంలో" అన్నట్టు మాట్లాడుతూ ఉంది. "తను నా కూతురు లాంటిది, చేసే తప్పేముంది" అన్నట్టు సత్యం అంటాడు. "చేస్తే తప్పేం లేదు. ఈమెమన్నా మీర్జాపూర్ యువరానా, లేకపోతే ఏదైనా రాజవంశంలోకి చెందిన అమ్మాయా? మీరు ఇంతగా సేవలు చేస్తున్నారన్నట్టు మాట్లాడుతుంది. తినేది కూడా వదిలేసి మీనా లేసేస్తుందనమాట. ఇక సుశీల వచ్చి, "ఏంటి ప్రభావతి నీ పుల్ల విరుపు మాటలు, ఇలా చేస్తావేంటి? తినే అమ్మాయిని అలా మాట్లాడొచ్చా" అని అయితే అంటూ ఉంటే, కూర్చో అమ్మ, రాణి కూర్చో, మళ్ళీ నీ నోటి దగ్గర తిండి నేను లాగేశానని మళ్ళీ అదొక తిట్లు నాకు" అనైతే చెప్తూ నిట్టూర్పు మాటలైతే మాట్లాడుతూ ఉంటుంది. ఓవైపు బాలు, "అబ్బా నైట్ తాగిన దానికి ఫుల్ హెడేక్ వచ్చేసింది, నిద్ర కూడా సరిగ్గా పోలేదు, ఉదయాన్నే పూలగంపొచ్చి లేపేసిందని" అయితే అనుకుంటూ, మంచి కాఫీ పడాలి, ఇప్పుడు పోయి అమ్మని అడిగితే అమ్మ ఇవ్వదు అని అనుకుంటూ బయటకెళ్తూ ఉంటే, ఇంతలో మీనా కాఫీ తీసుకొని వచ్చి అందరికి ఇస్తూ ఉంటుంది. ప్రభావతి మాత్రం తీసుకోదు. "మేము మనుషులు అమ్మ, ఇలాంటి అమృతాలు మేము తాగలేములే" అన్నట్టు కామెంటింగ్గా మాట్లాడుతుంది. అయితే బయటకు వెళ్తున్న బాలుని సుశీల డార్లింగ్ పిలిచి, "రారా కాఫీ తాగుదు" అంటే, "అబ్బా సూపరే, నువ్వు అసలు ఈ మనవడి బాధను అర్థం చేసుకున్నావు" అనేది అంటే, "మీ తాత కూడా అంతే, రాత్రి తాగిన దిగాలి అంటే ఒక స్ట్రాంగ్ కాఫీ పడాలని ఇలాగే వేషాలు వేస్తుంటాడులే" అని అయితే చెప్తాడు. అయితే బాలు కాఫీ తీసుకొని, "అబ్బా ఏంటి ఈరోజు ఇంత అద్భుతంగా ఉంది, మా నీ చేతిలో ఏమైనా మాయ జరిగిందా" అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితే "ఆ కాఫీ పెట్టింది మీ అమ్మ కాదురా, మీ ఆవిడ" అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. "పర్లేదు బాగానే పెట్టింది, కానీ ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి" అన్నట్టు ప్రభావతి వైపు చూస్తాడు. ప్రభావతి ఏమో గుడ్లూరిమి పెద్దగా చేసి చూస్తూ ఉంటుంది. ఓవైపు మీనాను కూడా చూస్తాడు. మీనా కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటో వీళ్ళిద్దరి మధ్యన ఇరుక్కుపోయినట్టుగా ఉంది నా పరిస్థితి అనుకొని, "అమ్మ అంతగేం బాలేదు, నువ్వు పెట్టే కాఫీ సూపర్, అసలు డైరెక్ట్గా స్వర్గం దాకా వస్తుంది ఆ స్మెల్" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు బాలు. ఈ కాఫీ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే ఎలాగో కళ్ళు మూసుకొని తాగేస్తానులే అని చెప్పని కాఫీ తాగేసి వెళ్తూ ఉంటాడనమాట. సుశీల గారేమో నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రభావతి, "నన్ను డైరెక్ట్గా తిట్టాడా వీడు, లేకుంటే పొగిడాడా నా కాఫీ బాగాలేదని" అని అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా ఏమో బాలుని కోపంగా చూస్తూ ఉంటే, బాలు, "వామ్మో పూలగుంపకి కోపం వచ్చినట్టుంది, అక్కడ మా మాతాజీకి కోపం వచ్చినట్టుంది, వీళ్ళని ఎలాగైనా కూల్ చేసుకోవాలి" అనుకొని, "సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను" అని అయితే అంటూ వెళ్తూ కాఫీ కప్ తీసుకొని మీనా చేతిలో పెట్టేసి తనను ఒక లుక్ ఇచ్చి వెళ్తాడు. మీనా కూడా కోపంగా అట్టే చూస్తూ ఉంటుంది. ఈ పూలగంపగాడు కావాలని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు ఇక్కడ అనైతే అనుకుంటూ ఉంటుందన్నమాట మీనా. ఇక సుశీల గారేమో, "అమ్మ బాలు స్నానంకి వెళ్తాడేమో, వేడి నీళ్ళు తీసి పెట్టిపోమ్మ" అనేది చెప్పడంతో మీనా కోపంగా చూస్తుంది బాలుని. ఇక సరే అన్నట్టు ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరి మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ క్రియేట్ చేయడానికి సుశీల డార్లింగ్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. మరి వీళ్ళిద్దరి విషయంలో ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.